ఎవడో ఎక్కడో దుర్మార్గుడు వచ్చి మేము వ్యాపారం చేసుకుంటామని చెప్పి ఇక్కడికి వచ్చి మాయ మాటలు చెప్పి ఈ దేశాన్ని ఆక్రమించి ఇక్కడ వాళ్ళని బానిసలుగా చూసి ఇక్కడ సంపదనంతా దోచుకుపోతుంటే వాళ్ళని చూస్తూ ఊరుకోవడం అనేది అప్పుడు అతను చేసిన తప్పు అవుతుంది. చూస్తూ ఊరుకుంటే తప్పు, వాళ్ళని ప్రతిఘటించడం తప్పు కాదు, వాళ్ళ మీద యుద్ధం చేయడం తప్పు కాదు. ఇప్పుడు ద్రౌపది వస్త్రాభరణం జరుగుతున్నప్పుడు చూస్తూ ఊరుకున్నందుకే భీష్ముడికి ద్రోణుడు లాంటి వాళ్ళకు కూడా శిక్ష పడింది. కాబట్టి అన్యాయాన్ని చూస్తూ ఊరుకోవడం అనేది దానిని సమర్థించడంతో సమానం. ఆ అన్యాయాన్ని ఎదిరించాడు కనుక అల్లూరి సీతారామరాజు తన బాధ్యతను నిర్వర్తించాడు కనుక ఆయన స్వర్గానికి వెళ్ళడానికి అర్హుడు. ఇప్పుడు గాంధీ గారు ఎదిరించాడు, అల్లూరి సీతారామరాజు ఎదిరించాడు. అయితే గాంధీ గారు అహింసా మార్గంలో వెళ్ళాడు, ఈయన హింసా మార్గంలో వెళ్ళాడు. కానీ ఇద్దరి యొక్క లక్ష్యము ఉద్దేశ్యము ఒకటే, భారతమాతకు స్వాతంత్ర్యం తీసుకురావడం. మార్గాలు వేరైనప్పటికీ కూడా అది ఏ మార్గంలో అయినా యుద్ధం చేయొచ్చు. కాబట్టి అల్లూరి సీతారామరాజు